T20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లీ గేమ్. మిగిలిన ఫార్మాట్లతో పోలిస్తే పొట్టి క్రికెట్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్లో బ్యాటర్లు వాడుతున్న బ్యాట్లను అంపైర్లు చెక్ చేస్తున్నారు. వాటి వల్ల వాళ్లకు ఎలాంటి అదనపు లబ్ధి చేకూరకూడదన్న ఉద్దేశంతో బ్యాట్ గేజ్ టెస్ట్ చేస్తున్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ను అంపైర్లు చెక్ చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచ్లో బ్యాటర్లు షిమ్రాన్ హెట్మయర్, ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ ను అర్ధంతరంగా ఆపిన అంపైర్లు వాళ్ల బ్యాట్లను కూడా చెక్ చేశారు. దీనిని బ్యాట్ గేజ్ టెస్ట్ గా చెబుతున్నారు. దీనిలో భాగంగా ఓ పరికరం గుండా బ్యాట్ ను పంపిస్తారు. అది ఒకేసారి సులువుగా అందులో నుంచి వెళ్ళిందంటే ఆ బ్యాట్ ను అనుమతిస్తారు, లేదంటే బ్యాటర్ మరో బ్యాట్ వాడాల్సిందే. ఇలా ఎందుకు చేస్తున్నారో తాజాగా బీసీసీఐ వివరణ ఇచ్చింది. కొందరికి అదనపు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం ఎవరికీ కలగకూడదని, ఆటలో సమన్యాయం కోసం బీసీసీఐ ఐపీఎల్ అన్ని చర్యలు తీసుకుంటోందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ చెప్పారు. అన్ని నిర్ణయాలు సరిగ్గా ఉండేందుకు టెక్నాలజీ సాయంతో ఆటగాళ్ల రివ్యూలను అనుమతిస్తున్నామని, ఇప్పుడు బ్యాట్ చెకింగ్ కూడా అందులో భాగమేనని చెప్పారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్లు బరిలోకి దిగే ముందే 4వ అంపైర్ వాళ్ల బ్యాట్లను పరీక్షిస్తాడు. ఇక అన్ఫీల్డ్ అంపైర్లు మిగిలిన బ్యాటర్ల బ్యాట్లను టెస్ట్ చేస్తారు. నిజానికి గతంలో మ్యాచ్ ముందు రోజు సాయంత్రం బ్యాట్ చెక్ చేసేవారు. అయితే కొందరు బ్యాటర్లు మరుసటి రోజు మ్యాచ్లో మరో బ్యాట్తో బరిలోకి దిగడంతో ఇప్పుడు ఇలా మ్యాచ్ సందర్భంగానే బ్యాట్ గేజ్ టెస్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో వాడే బ్యాట్లకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వీటి ప్రకారం ఓ బ్యాట్ వెడల్పు 4.25 అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక బ్యాట్ మందం 2.64 అంగుళాలు మాత్రమే ఉండాలి. బ్యాట్ అంచులు 1.56 అంగుళాలకు మించకూడదు. హ్యాండిల్ విషయానికి వస్తే బ్యాట్ మొత్తం పొడవులో 52% మించకూడదన్న నిబంధన ఉంది. అధికారిక బ్యాట్ గేజ్లో నుంచి బ్యాట్ సులువుగా పాస్ కావాల్సి ఉంటుంది. బంతి ఎక్కువగా తగిలే బ్యాట్, దిగువ భాగంలో లావుగా ఉండే బ్యాట్లను బ్యాటర్లు వాడడం ఎక్కువైంది. దీనివల్ల బంతి తగలగానే బౌండరీ అవతల పడేంత పవర్ వస్తుంది. ఇలాంటివి జరగకుండా బ్యాట్ గేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్లో సునీల్ నరైన్ ఈ టెస్ట్లో ఫెయిల్ అవడంతో తన బ్యాట్ను మార్చాల్సి వచ్చింది.